ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆయన నైజాం. అన్న అంటే నేనున్నానంటూ ఎంతో మంచి మనసుతో అందరినీ ఆదరించే మంచి మనసున్న మహారాజు. అంటే నెగిటివ్ గా ఆయన ద్వేషించే వాళ్ళు కొంతమంది, కానీ ఆయన అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఎంతో లెక్కలేనంత మంది. మా బీపీ న్యూస్ ప్రేక్షకులకు చికోటి ప్రవీణ్ ఏంటి అంటే ఏం చెప్తారు? చికోటి ప్రవీణ్ ఒక జనాలు వింటుంటే పాములోడు కుక్కలోడు రకరకాల హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పాములోడు అంటే నాకు అంత ఆనందం, నాకు అది ఒక పెద్ద బిరుదు, భారతరత్న ఇచ్చినంత హ్యాపీ నాకు. కుక్కలోడు అంటే ఇంకా హ్యాపీ. ఆయన కొడుకులకు చేశాత కాదు, చేస్తున్న మీద విమర్శిస్తాం. పాకిస్తాన్ పై యుద్ధ విరామం అంటే ఇప్పుడు మన సీజ్ ఫైర్ పై మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, మోదీ గారు ఏది చేసినా ఈ దేశంలో కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అనేటటువంటి బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ లేకుండా మాట్లాడుతుంది. ఎన్నికల స్టంట్ అని కావాలరా? భారత్ కే లియే జాన్ దేనా పార్టీ. అలాగే భారత్ హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. హిందువులపై దాడులు, గుళ్ళపై దాడులు, దేవులపై, కొత్తగా ఈ నాస్తిక కుక్కలు తయారయ్యాయి. నాస్తిక కుక్కల పేరు అంటే కుక్కల్ని ఇజ్జత్ పోతుందేమో, వాళ్ళు అసలు కంపేర్ చేయడానికి లేదు. వాళ్ళు పేడ పురుగులు అంటున్నారు వాళ్ళు. అంటే పాస్టర్స్ అంటే చికోటి ప్రవీణ్ అసలు ఎందుకు నచ్చదు? అంటే హిందువుల జోలికి వస్తే వాళ్ళ ప్రాణాల తిరుపతి కొండ పైన పోయి అన్యమత ప్రచారం ఎట్లా చేస్తారు? మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప. ఏంటే దొంగ పాస్టర్లే కాదు, దొంగ బాబాలు ఉంటే కూడా తోలిస్తా అని చెప్తాను. హిందుత్వాన్ని కించపరిచే విధంగా కూడా బాబా ఉన్నాడా నాకు చెప్పండి. హిందువుల సొమ్ము హిందువులకే న్యాయం జరగాలి 100% చికోటి గారు. హిందువుల సొమ్ము హిందువులకే చేయాలి. మీరు గుడికి పోతారు, గుడిలో 100 రూపాయలు ఉండిలో ఇస్తారు, అది తీసుకుపోయి మస్జిద్కి, చర్చ్కి ఇస్తా అంటే మీరు ఎక్కుంటారా? మీరు ప్రసాదం ఇచ్చి విషయం ఇచ్చిన ఓ అంటారు. విషయం ఇస్తున్నా మారాదు మరి, అదే మన రైతు పండిస్తున్నా కదా మరి. అలాగే బీజేపీ అంటే భారత్ ని పూర్తిగా కూరలు ఉప్పు ఎక్కువైందంటే తలాక్ తలాక్ తలాక్, కారం ఎక్కువైందంటే తలాక్ తలాక్ తలాక్. వాడు వేరే అమ్మాయి ఎంబడి తిరుగుతుంటాడు, పెళ్ళాడి తిరుగుతాడు, తలాక్ తిరుగుతాడు. ఇవాళ అంటే ముస్లిమ్స్ దగ్గర నుంచి కానీ క్రిస్టియన్స్ దగ్గర నుంచి కానీ మీకు ఏదైనా బెదిరింపు కాల్స్ 100% వారంకి ఒకసారి ఫోన్ చేస్తారు, నీ తలకాయ తీసి. అంటే చికోటి ప్రవీణ్ జై శ్రీరామ్ అనేది తన రాజకీయ ఒక సందర్భంలో ఎవరన్నా అడిగారు బీజేపీ ఎక్కువనా హిందుత్వం. మీరు చూడని డబ్బు కాదు, మీరు చూడని ఎంజాయ్ లైఫ్ కాదు, ఈ రాజకీయం అంటేనే ఒక రొచ్చు. ఆ రొచ్చులోకి మన ఫ్యామిలీని కూడా బయటకు తీసుకుని వస్తారు. డెఫినెట్ గా, ఎందుకంటే హిందుత్వం గురించి పోరాటం చేయాలంటే మన శక్తి. మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని మీరు అంటారు, ఆయన కూడా హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఎందుకు అన్నారండి? నువ్వేం మతంలో పెట్టినావు? నువ్వు కూడా హిందుగా పెట్టినావు కదా, మరి నువ్వు కూడా హిందుగాడి బొందుగాడు. నువ్వు గుడికి పోతావు కదా, తిరుపతికి పోతావు కదా, ఉండిలో డబ్బులు వేస్తావు కదా, మరి తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎవడన్నా అంటే ఎందుకు మాట్లాడవురా? అంటే క్యాసినో ఆడి గెలిచినటువంటి మగవాడు ఎవరు లేడని చికోటి అంటున్నారు. 100%. అంటే దీన్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లో చూడాలంటే క్రికెట్ బెట్టింగ్ విషయానికి వస్తే అండి, అది ఏజ్ తో కూడా లేదు, మైనర్లు కూడా ఆ బెట్టింగ్. నెట్ఫ్లిక్స్ లాంటి ఛానళ్ళు, అమెజాన్ లాంటి ఛానళ్ళల్లో కొన్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. బూతులు ఏం చెప్తారో మీరు నాకు అర్థం కాదు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆయన నైజాం. అన్న అంటే నేనున్నానంటూ ఎంతో మంచి మనసుతో అందరినీ ఆదరించే మంచి మనసున్న మహారాజు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాణానికి రెండో వైపు, అంటే నెగిటివ్ గా ఆయన ద్వేషించే వాళ్ళు కొంతమంది, కానీ ఆయన అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఎంతో లెక్కలేనంత మంది. ఆయన ఎవరో కాదు, ఇప్పటికీ మీ అందరికీ అర్థమై ఉంటుంది. 6 అడుగుల బుల్లెట్ మన చికోటి ప్రవీణ్ గారు ఈ రోజు మన విఫే స్టూడియోలో నాతో పాటు ఉన్నారు.
సార్ నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్. ఎట్టకేలకు జై శ్రీరామ్ సార్. ఎట్టకేలకు మా వీఫే స్టూడియోకి మిమ్మల్ని రప్పించగలిగాను నేను. అవునా? థ్యాంక్ యూ సార్. రాలేకపోయినా. నిజంగా ఇప్పుడు కూడా ఇలా మీరు మా వీఫే స్టూడియోకి రావడం చాలా సంతోషంగా Thank you, అనిపిస్తుంది thank సార్. you. అంటే చికోటి ప్రవీణ్ అంటే కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతుంటారు, చాలా మంది ద్వేషిస్తూ ఉంటారు. కానీ మీరంటే తెలిసిన వాళ్ళు కానీ క్లియర్ అండ్ క్లారిటీగా మీ గురించి తెలుసుకుంటే మాత్రం మీరేంటి అన్నది మాత్రం ఒక క్లారిటీ అయితే నాకు కూడా చాలా వరకు వచ్చింది. సార్ మా వీఫే న్యూస్ ప్రేక్షకులకు చికోటి ప్రవీణ్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? చికోటి ప్రవీణ్ ఒక మానవతావాది, Hmm. ఒక కట్టర్ హిందూ. Hmm. హిందువులకి కాకుండా ఏ మతంలో కాకపోతే వస్తే మాత్రం డెఫినెట్గా ముందుంటా. Hmm. కానీ హిందుత్వంపై ఏడ్చేటోళ్ళు దుమ్మతి పోస్టులకు మాత్రం సింహస్వప్నంగా ఉండాలనుకుంటున్నా. Hmm. జంతు ప్రేమ కూడా ప్రకృతి ప్రేమ కూడా చాలా అండి, కొంచెం కాదు. ముఖ్యంగా అది జంతువులను రక్షించాలి, Hmm. ప్రకృతిని రక్షించాల్సిన అవసరం ఉంది. అంటే నదులు, నీళ్లు, చెట్టు, చేమ అవును. ప్రతిదీ రక్షించాల్సిన అవసరము. ఇలా మనమే నేచర్ని డ్యామేజ్ చేస్తున్నాము. Hmm. సో ఒక మంచి హెల్దీ ఫ్యూచర్ పిల్లలకి ఇవ్వాలంటే మనం ఇప్పటి నుంచి రిపేర్ స్టార్ట్ చేస్తే నేచర్ ఇట్ టేక్స్ మోర్ దెన్ 50 to 100 years. Yes, sir. అప్పుడెప్పుడు కరోనా టైంలో ఢిల్లీ నుంచి చూస్తే హిమాలయాలు కనబడ్డాయని ఎవరో చెప్తున్నారు. Hmm. ఢిల్లీ నుంచో పంజాబ్ నుంచి చూస్తే ఇవాళ మళ్ళీ కనిపించట్లేదు అదే ప్లేస్ నిలబడి. Hmm. సో మచ్ పొల్యూటెడ్. సో ఈ పొల్యూషన్ వల్ల రకరకాల అనర్థాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఈ అర్త్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. Yes. ముఖ్యంగా యాజ్ ఏ యానిమల్ లవర్ ఒకటే చెప్తా, ఈ ఈ భూమి మన ఒక్కడిదే కాదు. ఈ భూమిలో చీమ నుంచి ఏనుగు వరకు అన్నిటికీ రైట్ ఉంటుంది. సో ఇలా మన స్వార్థంతో ఎన్నో వందల జంతువులను అంతరించిపోయే దిశగా తీసుకెళ్తున్నాం, ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అవి ఉంటేనే మనం మంచిగా ఉంటాం అనేది గ్రహించాలి. Hmm. మనం లేకపోయినా వాటికి ఏం కాదు, ఇంకా హ్యాపీగా బతుకుతాయి. పొల్యూట్ చేసేటోళ్ళు లేరు కదా, అవునండి. ఫారెస్ట్లు కొట్టేటోళ్ళు లేరు కదా, Hmm. హంటింగ్ చేసేటోళ్ళు లేరు కదా. సో అవి ఉంటేనే మనం మనుగడ ఉంటుంది. Hmm. ఎక్కువ డైవర్సిటీ ప్రకారం Hmm. మనం లేకపోతే ఇంకా అవి హ్యాపీగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ నేచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అంటే నేచర్ అన్నా అలాగే జంతువులన్నా ప్రాణం కంటే కూడా ఎక్కువ ప్రాణం చికోటి ప్రవీణ్ గారికి. తన ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువగా జంతువుల కోసం అంతలా ప్రాణంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎలా వచ్చింది మీలో ఈ జంతు ప్రేమ? ఎప్పుడు పుట్టింది? ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి మా అనుకోవచ్చు. ఫోర్ ఫాదర్స్ అందరికి కూడా జంతువులు అంటే బాగా ఇష్టం. అంటే ఎక్కువ డాగ్స్ ఇష్టం వాళ్ళకి. ఉమ్, జంతువుల ప్రేమ ఉన్నది మా అంటే ఫ్యామిలీ హిస్టరీలోనే. ఉమ్. సో అది నాకు ఇంకెక్కువ ఉన్నది అది. ఉమ్. సో అలాగే విమర్శలు కూడా వింటూ ఉంటారు కదా సార్ విమర్శలు. జంతువుల పట్ల మిమ్మల్ని. నన్ను ఎందుకు విమర్శిస్తారు జంతువుల పట్ల? ఒకవేళ ఎవడన్నా విమర్శిస్తాడు మంచిగా కాదు, మూర్ఖుడు అంటారు. విమర్శించే అవసరమే ఉంది. ఉమ్, ఏ విధంగా విమర్శిస్తారు? ఉమ్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో వాటిని ఈడీ అంత రాయడం. ప్రేమగా చూసుకుంటున్నారు, వాటి ఆ. కోసం చాలా ప్రేమిస్తారు, చాలా వాటి కోసం ఖర్చు పెడతారు, ఎన్నో రకాలుగా ఒక తల్లి పాత్ర మీరు పోషిస్తూ ఉంటారు. కానీ జనాలు వింటుంటే పాములోడు, కుక్కలోడు రకరకాల హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పాములోడు అంటే నాకు అంత ఆనందం. నాకు అది ఒక పెద్ద బిరుదు, భారతరత్న ఇచ్చినంత హ్యాపీ నాకు. కుక్కలోడు అంటే ఇంకా హ్యాపీ. ఏం ప్రాబ్లం ఏం లేదు. పాములోడు అనండి, కుక్కలోడు అనండి, ఆవులోడు అనండి, ఏ హ్యాపీయే. మీరు చెయ్యరు ఎట్లా అయినా. నా కొడుకులకు చేత కాదు, చేసేటోళ్ళ మీద విమర్శిస్తారు, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పాకిస్తాన్ పై యుద్ధ విరామం అంటే ఇప్పుడు మన సీజ్ ఫైర్ పై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మోదీ గారు ఏది చేసినా ఈ దేశంలో దేశ భవిష్యత్తు గురించి, ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించి చేస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా అది ప్రజల గురించి, దేశం గురించి అని అనుకో. అంటే చాలా మంది తప్పు పడుతున్నారు కదా. ఇప్పుడు తప్పు పట్టే పనే లేదు. మోదీ గారు ఇలా మన రథసారథి, మంచి ఆయన చేతిలోనే ఉంది. వాళ్ళ దేశానికి, భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గౌరవం. ఇవాళ యుద్ధం అయితే ఎన్ని దేశాలు సపోర్టింగ్ వస్తున్నాయి చూస్తున్నారు కదా. ఎక్స్పెక్ట్ చేయని దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఎందువలన? మోదీ గారి వలన. సో ఆయనకు తెలుసు ఏం చేస్తే భారతదేశం బాగుంటది, ఏం చేస్తే భారత పౌరులు బాగుంటారు. ఆయన కంటే మించి ఎవరికి తెలియదు ఇండియాలో, అందులో డౌటే లేదు. సో ఆయన మీదనే వదిలేయాలి మనం. వాట్ ఎవర్ హీ టేక్స్ ద డిసిషన్, అదే రైట్ డిసిషన్ అంటారు. అంటే ఇది మనకి ఏదైతే ఉందో ఈ సీజ్ ఫైర్ ప్రకటించేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోలేదని ప్రతిపక్షాల వాళ్ళు అంటున్నారు. వాళ్ళు నేను ఏం చెప్తున్నా అండి,
వాళ్ళు ఏది చెప్పి మోదీ గారు దేశ భవిష్యత్తు ప్రజల సంక్షేమం గారికి పాటుపడతారు, ఇంకా అందులో డౌట్ అనేదే లేదు. సో మనం ఆయన మీద పూర్తి భరోసాతో ఉండాల్సిన అవసరం లేదు. అంటే పాకిస్తాన్ ను మట్టి కనిపించాలని, భవిష్యత్తులో మన జోలికి వాళ్ళు రావద్దని చెప్పి, అంటే గట్టిగా యుద్ధం చేయాలని ఇక్కడ నుంచి అందరూ డబ్బులు పంపించడం జరిగింది. అంతేకాదు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఉద్యోగస్తులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, వాళ్ళ జీతాలు సైతం వాళ్ళు ఇవ్వటం జరిగింది. కానీ ఎందువల్ల సడన్ గా ఇలాంటి నిర్ణయం ఏ తీసుకోవాల్సి నిర్ణయం వచ్చిందంటే- చెప్తున్నా కదండి, ఏ నిర్ణయం తీసుకున్నా మన మంచికే తీసుకునే నాయకుడు ఉమ్, నిస్వార్థుడు మోదీ గారు. ఉమ్, సో మోదీ గారు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలి. ఉమ్, టాక్స్ ఇవాళనే ఉన్నాయి కదండి, అవును, తొందరగా మనం జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, వాళ్ళు 12కి వాళ్ళు టాక్స్ ఉన్నాయి. ఉమ్. సో మనం ఏది చేసినా డెఫినెట్గా మోదీ గారు ఈ దేశ సంరక్షణ గురించి చేస్తారు. అంటే పాకిస్తాన్ తో మనం పర్మనెంట్ గా ఇలాంటి పంచాయతీలకు పుల్ స్టాప్ పెట్టాలంటే అసలు పాకిస్తాన్ ఏం చేస్తే బాగుంటుందంటారు మీ అభిప్రాయం ప్రకారం? వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మనం నా పర్సనల్ ఒపీనియన్ ఉమ్, ఏంటంటే మనం వాళ్ళని డ్యామేజ్ చేయొచ్చు, పెద్ద ఇది కాదు. దాని ఇంకా చాలా మనకు అందని ఎన్నో ఇష్యూస్ ఉంటాయి మేడం. ఉమ్, సో మోదీ గారికి సెంట్రల్ గవర్నమెంట్ తెలిసినంత ఎవరికి ఎవరికీ తెలియదు, తెలీదు. ఎవరికి తెలియదు. ఉమ్, దాని ఇంకా నెగిటివ్ ఏంది పాజిటివ్ ఏంది. ఉమ్, ఇప్పుడు పాకిస్తాన్ వన్నులో భయం పుట్టించిరుగా, ఉమ్, బెండ్ అయినారు కదా. ఇంత షార్ట్ పీరియడ్ లో బెండ్ అయ్యే దేశం కాదు కదా. సో హీ నోస్ బెటర్, ఉమ్, లివింగ్ గాడ్ అయినా. yes. సో మనము వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా Hmm. అది మన మంచికే, ప్రజల మంచికే. ఓకే ఓకే. అలాగే మన దేశంలో టెర్రరిస్టుల ఏరివేతకు ఏం చేస్తే బాగుంటుంది? డెఫినెట్ గా ఇది ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్, ఎన్ఐఏ లాంటి సంస్థలు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు, వాళ్ళ అండర్లో స్టేట్ గవర్నమెంట్లు ఉమ్, వన్ సైడ్ గా ఉమ్, ఆలోచించకుండా స్టేట్ గవర్నమెంట్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఉమ్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇవాళ ఎంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉన్నారో కూడా చెప్పలేకపోతున్నారు. ఉమ్, ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం ఉన్నది, ఉమ్, స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎందుకు వచ్చిర్రు, ఏ రీజన్ ఉంది, వీళ్ళ ఇక్కడ వీసాలు ఉన్నాయా, ఏమున్నాయి, ఎట్లా సెటిల్ అయ్యారు, తీసి ఏర్వేతి పడేయాలి. ఉమ్, ఎప్పటికైనా ప్రమాదం వాళ్ళు. ఉమ్, వాళ్ళు మన పొంచులో ఉన్న బాంబులు లెక్క వాళ్ళు, ఉమ్, ఎప్పుడు వెళ్తాయో తెలివై. ఉమ్, సో డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీన్ని సీరియస్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి 200 మంది పైన ఉన్నారని చెప్పి మొన్న కొన్ని న్యూస్ ఛానల్లో ఇచ్చారు. మరి ఎందుకు ఉన్నారు ఇక్కడ? ముఖ్యంగా ఎంఐఎం లాంటి పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంకు గురించి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలకి ఆధార్ కార్డులు ఇప్పేయడము, ఐడీస్ ఇప్పేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతమంది ఓటర్లు నమోదైనరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి. సో ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని ఒక సమాచారం ఉంది. సో దీనిపై ఇమ్మీడియట్గా ఇక్కడ ప్రభుత్వం పట్టించుకొని మరి ఇట్లాంటి నా కొడుకులను ఏరివేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం రేపు స్లీపర్ సెల్స్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్లీపర్ సెల్స్ కూడా ఉన్నారంటారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్స్ నాట్ సేఫ్ యాక్చువల్లీ. అంటే ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీ పాక్ మీద యుద్ధాలు గానీ, ఆపరేషన్ ఇప్పుడు గానీ, ఏమి- కాల్పులు గానీ జరుపుతూ ఉంటాయి అని ప్రతిపక్ష వాళ్ళు బుద్ధి వాళ్ళు ఉండాలి. అంటున్నారు. ఇప్పుడు ఆ కళ్ళ ముందర కనబడుతుంది ఏం జరుగుతుంది అన్నది. సో బుద్ధి లేని మాటలకి ఉమ్, మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఉమ్, ఈ టైంలో అందరూ పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే సాగిస్తారు కూడా, ఎవరు కూడా మంచి అన్ని ప్రతిపక్షాలు కూడా అన్ని కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. ఉమ్, సో ఇది మున్ముందు వెళ్తే, ఇప్పుడు పార్టీలు వేరే, భారతదేశం వచ్చే వరకు అందరూ యునైట్ కావాల్సిన అవసరం, భారతీయులం అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందు రావాలి. సో ఇవాళ సంతోషమైన విషయం ఏంటంటే ఎంఐఎం వాళ్ళు కూడా ఉమ్, ఉమ్, భారతదేశం గురించి బాగా మాట్లాడుతున్నారు. ఒక హ్యాపీ, మన అసదుద్దీన్ ఓవైసీ భారతదేశం పగడ కట్టుకున్నాడంటే మాకు హ్యాపీ అవుతుంది. మేము ఎప్పుడు వ్యతిరేకం ఎంఐఎంకి, వాళ్ళ పార్టీ విధానాలకు వ్యతిరేకం. మా పార్టీ వ్యతిరేకం, మేము అందులో నేను ఇండివిజువల్గా యాజ్ అ కటర్ నేను కూడా వ్యతిరేకం. కానీ ఈ మధ్య ఆయన స్టేట్మెంట్స్ ఏవైతే ఇస్తారో చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ఇట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా కామ్ డౌన్ అవుతాయి. కాబట్టి అంటే కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అనేటటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ యుద్ధాల విషయానికి వస్తే? బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ లేకుండా మాట్లాడొద్దని చెప్తాం. ఎన్నికల స్టంట్ అని కావాలరా? ఆల్రెడీ మేమే ఎలక్ట్ అయినాము సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎవరికి కావాలి ఎన్నికల స్టంట్?
బీజేపీ అంటే భారత్ కే లియే జాన్ దేనా పార్టీ. బీజేపీ అంటే భారత్, జే అంటే జాన్, పి అంటే పార్టీ. అంటే భారత్ కే లియే జాన్ దేనే కే లియే రెడీయే ఉమ్, మా కార్యకర్తలు. బీజేపీ అట్లనే ఎవరైతే ఉగ్ర శక్తులకో భారత్ కే లియే జాన్ లేనా పార్టీ. అంటే భారతదేశం గురించి జాన్ కూడా తీసుకుంటామని. ఉమ్, ఉమ్, మా పార్టీ గొప్పతనము మీకు విమర్శించే అంత స్థాయి, అంత అర్హత ఇప్పుడు లేదు కానీ ఉమ్. ఆ, ఆ, గమ్మున ఎట్లా మోదీ గారు డిసిషన్ తీసుకుంటారో గమ్మున కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఉమ్. ఏది జరిగినా మనం అందరం భారతీయులం, పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది. అసలు ఈ పాకిస్తాన్ అనేది ఒక చిన్న దేశం. దీన్ని ఎందుకు అస్తమానం మనం గిల్లడం ఒక్కసారి గట్టిగా దీన్ని కొట్టేస్తే అయిపోదంటారు. మేడం చెప్తున్నా కదా, ఎన్నో ఉంటాయి దీనికి. మనము ఇంకా దాని గురించి మాట్లాడకపోవటం బెటర్. అంతే అంతే. చాలా ఉంటాయి దౌత్యాలు, సంబంధాలు, వేరే దేశాలు, రకరకాల ఈక్వేషన్స్. ఇప్పుడు ప్రజల మంచి కోరాలి మేడం. అవును. సో వాళ్ళు ఏది చేసినా మోదీ గారు మంచిగా చేస్తారు. నేను ఇంకా అన్నిటికీ ఒకటే ఆన్సర్. మోదీ గారు భారత ప్రజల గురించి, భారతదేశం గురించి ఆలోచించే వ్యక్తులలో నంబర్ 1 స్థానం మోదీ గారు. అలాగే భారత్ హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్లు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. డెఫినెట్ గా హిందూ దేశంగా ప్రకటించాలని కోరుకునే దాంట్లో నేను ఫస్ట్ ఉంటా. ఉమ్, ఎందుకంటే ఇవాళ మనం మెజారిటీ అయినా కూడా మైనారిటీ పాత్ర పోషించే పరిస్థితి ఉంది. ఇవాళ ఎక్కడ చూడు హిందుత్వంపై దాడులు, హిందువులపై దాడులు, గుళ్ళపై దాడులు, దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే భయం భక్తి లేకుండా పోయింది. కొత్తగా ఈ నాస్తిక కుక్కలు తయారైనాయి. ఉమ్, నాస్తిక కుక్కల పేరు అంటే కుక్కల్ని ఇజ్జత్ పోతుందేమో, వాళ్ళు అసలు కంపేర్ చేయడానికి లేదు. వాళ్ళు ఉమ్, ఉమ్, పేడ పురుగులు అంటారు చూడు, వాళ్ళు అది ఉమ్. నాస్తికులు. ఏమున్నా కూడా హిందూ సమాజం పట్ల రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. లవ్ జిహాద్ లాంటివి, హలాల్ అపార్ట్మెంట్ లాంటివి జరుగుతున్నాయి. ఇది పాకిస్తాన్ నుంచి కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి లవ్ జిహాద్కి ఫండింగ్ వస్తుంది. ఉమ్, తర్వాత వచ్చేసి హలాల్ అనేది ఒకటి ఇక్కడ దాన్ని తీవ్రంగా ఖండించాలి. హలాల్ అపార్ట్మెంట్ లాంటివి అవుతున్నాయి కేరళ రాష్ట్రంలో. అవును. సో అట్లాంటి ఖండించాల్సిన అవసరం ఉంది, అట్లాంటి ఆపవలసిన అవసరం ఉన్నది. ఉమ్, ఎటుపోయి ఇప్పుడు ఈ దొంగ పాస్టర్ల ముసుగులో ఉన్న పాస్టర్లు, ఉమ్. దొంగలు, వాళ్ళు కూడా హిందుత్వంపై ఏడుస్తారు. అంటే పాస్టర్స్ అంటే చికోటి ప్రవీణ్ కి అసలు ఎందుకు నచ్చదు అంటే పాస్టర్లు- హిందువుల జోలికి వస్తే వాళ్ళ ప్రాణాలు తీయడానికైనా, వాళ్ళ 100% కోసం ప్రాణాలకు ఇవ్వడానికైనా 100% చికోటి ప్రవీణ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటానని అంటారు. ఎందుకంత దొంగ చిరాకు, పాస్టర్లు ఎందుకంత చూసిరా కోపం మీకు మేడం? వాళ్ళంటే? దొంగ పాస్టర్లు ఎట్లా ఆ, అవమానపరుస్తూ మాట్లాడతారు. ఉమ్, నేను ఇప్పుడు ఒరిజినల్ పాస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తా. ఉమ్, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోండి. ఉమ్, కానీ పోయి గుళ్ళ కాడ, తిరుపతి కొండ పైన పోయి అన్యమత ప్రచారం ఎట్లా చేస్తారండి? ఉమ్, ఉమ్, అవసరం ఏముంది? ఉమ్, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప. ఉమ్. మేమేం చెప్తలేము, యేసుని నేనేం కించపరిచి మాట్లాడలేదు అవును, ఎప్పుడు. కరెక్ట్. మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఉమ్, ఈ ఉమ్, దొంగ పాస్టర్లను తోలు తీయాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్, వాళ్ళే క్రిస్టియన్ కమ్యూనిటీని మోసం చేస్తారు. వాళ్ళు ఉమ్, ఉమ్, ఆ చూగాన్లు ఉంటారు కదా, టచ్ గాన్లు, ఉమ్. వాళ్ళు చూస్తారు కదా, టచ్ అనగానే అంత మంచిగా అయిపోతారు. రోగం ఉన్నోడు కూడా మంచిగా అయిపోతాడు, లేచి ఉరుకుతుంటాడు, ఆడుకుంటాడు, ఉరుకుతుంటాడు, గుడ్డామె కళ్ళు తెరుస్తుంది, అవును. మాటలు, విచిత్రమైన రోగాలు వాళ్ళకే ఉంటాయి. అదేందో మరి. ఉమ్, సో వాళ్ళందరినీ తోలు తీయాలి. వాళ్ళు క్రిస్టియన్లనే మోసం చేస్తారు. ఉమ్, దశమ భాగం ఉమ్. ఎంతో మంది అమాయక క్రిస్టియన్లని మీరు ఇప్పుడు ఒక పూర్ క్రిస్టియన్ని కూడా వాడు బెదిరిస్తాడు, ఉమ్, దొంగ పాస్టర్లు. అవును. దశమ భాగం ఇవ్వకపోతే నీకు చెడు అవుతుంది, ఉమ్, దేవుడు క్షమించాడు. అరే నీ అమ్మ, దేవుడు ఎందుకు క్షమించాడు రా భయ్? దేవుడు అంటేనే దయ చూపెట్టాడు. అవును. నువ్వు నమ్మినావు అంటే దేవుడు పైసలకు ఆశపడుతున్నా? ఉమ్, ఆడు రోజు 100 రూపాయలు కూలి పని చేసేటోడు 10 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. ఉమ్, డబ్బులు ఎడికి పోతున్నాయి? వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అవును. అమాయకమైన క్రిస్టియన్ ప్రజల్ని మోసం చేస్తారు. ఓకే. వీళ్ళు దొంగ పాస్టర్లను మరి ఊకోవద్దు కదా మరి. ఉమ్, టైం దొంగ పాస్టర్లే కాదు, దొంగ బాబాలు ఉంటే కూడా తోలు తీస్తా అని చెప్తాను నేను. ఉమ్, హిందుత్వాన్ని కించపరిచే విధంగా కూడా నా బాబా ఉన్నాడా నాకు చెప్పండి అని ఆయన మఠం మీదకి పోతా, ఇంటి మీదకి పోతా. ఉమ్, ఉమ్, ఊరుకునేది లేదు, ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు, అవును. మతం ముసుగులో మోసం చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, సో ఈ దొంగ పాస్టర్లు ఎప్పుడు హిందుత్వంపై ఏడ్చుడు. ఉమ్, మొన్న ఎవరో ఒకరు ఆయన చనిపోతే యాక్సిడెంట్ అయి చనిపోయిందా, ఏదో పోలీస్ నిర్ధారణ చేయాలి. ఉమ్, అప్పుడే హిందూ కమ్యూనిటీని, ఉమ్, హిందువులను బ్లేమ్ చేసుడు. ఉమ్, ఒక లుచ్చాగాడైతే దొంగ పాస్టర్ గాడు వచ్చి చెప్తాడు, ఇంకొక ముస్లిం ఆయనతో చెప్తున్నాడు, మీరు మేము కలిసిమెలిసి ఉమ్, హిందువులపై దాడికి దిగాలి, ఉమ్, పోరాడాలి. మరి అమ్మ, హిందువులు ఏమన్నా గాలి చేసుకొని కూర్చురా? ఉమ్, ఒక హిందువుని టచ్ చేయరా చూస్తా. ఉమ్, ఒక హిందువుని టచ్ చేయి, 2 స్టేట్లలో ఒక హిందువులని టచ్ చేసి చూడండి, మేము ఏందో చూపిస్తాం పవర్. ఉమ్. తునకలు అయిపోతారు. ముస్లింలతో కలిసి మా పెద్ద దాడి చేస్తారట. ఓకే ఓకే. ఎంత అన్యాయం అండి. ఉమ్,
మీరు జడ్జిలా లేదా కోర్టులా, మీరు పోలీసులా? ఉమ్, హిందువు చేసిండు మర్డర్ చేసిండు అని చెప్పనికి కోర్టులు ఉన్నాయి, అవును. ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, తెలంగాణలో. ఉమ్, ఏం అవసరం గవర్నమెంట్కి ఉమ్, క్రిస్టియన్ని ఒక హిందువు చంపితే దాచిపెట్టే అవసరం ఏముందండి గవర్నమెంట్కి? అవును. నిజం నిజం మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చేసినా మాకు ప్రభుత్వాలపై నమ్మకం లేదు. సరే ప్రభుత్వాలపై నమ్మకం, కోర్టులో ఉంటారు అబ్బాయి, ఉమ్, రిటైర్డ్ జడ్జి తోటి సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ వేయించుకోండి. ఉమ్, ఏమి డిసైడ్ కాకముందే, ఏమి రిజల్ట్ రాకముందే, ఎంక్వైరీ కాకముందే హిందువులను అవును. డ్యామేజ్ చేసి హిందువులను మాట్లాడతా ఉమ్, మేము కలిసి దాడి చేస్తామంటే సిగ్గులేదా? మీరు సిరియాల కొన్ని లక్షల మంది క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ చంపిరు, మరి అప్పుడేమైందిరా మీకు? ఉమ్, అప్పుడేమైంది మరి? yes. ఇప్పుడు ఆ ముస్లిమ్స్ తోటి కలిసి చేస్తా అంట. ఉమ్, సిగ్గు ఉండాలి. అలాగే హిందువుల సొమ్ము హిందువులకే న్యాయం జరగాలని 100% అంటారు త్రికోటి గారు. హిందువుల సొమ్ము హిందువులకే చేయాలి. ఉమ్, మీరు గుడికి పోతారు, అవును. గుడిలో 100 రూపాయలు ఉండిలో ఇస్తారు, అది తీసుకుపోయి మస్జిద్కి చర్చ్కి ఇస్తా అంటే మీరు ఊకుంటారా? ఎవరు కాదు. మీ డబ్బు ఒకవేళ మీరు మస్జిద్కి చర్చ్కి ఇచ్చేది ఉంటే మీరు పోయి మస్జిద్లోనూ చర్చిలో ఇస్తారు కదా, అవును. ఎందుకు ఇవ్వాలి? మీ సెంటిమెంట్కి వేసిన డబ్బులు, ఉమ్, మనం సెంటిమెంట్కి వేసిన డబ్బులు ఉమ్, మన వ్యవస్థలకే చెందాలి. హిందూ సంక్షేమానికి, హిందూ గుళ్ళకి, గోవుకి, హిందూ కార్యక్రమాలకు చెందాలి. ఇప్పుడు చెందడం లేదని మీరు అంటున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఇది సాధ్యమవుతుంది అంటారా? డెఫినెట్ గా ఎండోమెంట్ సొమ్ము ఎండోమెంట్కే ఉండాలి, వేరే వాటికి వాడవద్దు. ఎన్నో లక్షల గుళ్ళు, వేల గుళ్ళు ఇండియాలో దీపధూప నైవేద్యాలకి నోచుకోని గుళ్ళు, చరిత్ర కలిగిన గుళ్ళు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు టెంపుల్స్ నుంచి ఏదైతే ఆదాయం వస్తుందో అది మళ్ళీ మన టెంపుల్స్ కే పెట్టాలి. ఎస్, అబ్సల్యూట్లీ. టెంపుల్స్ Okay. పెట్టుకోండి, హిందూ సంక్షేమానికి పెట్టండి, గో సంక్షేమానికి పెట్టండి, ఓకే. పూజలకి పురస్కారాలకి పెట్టండి, బతుకమ్మకి ఇస్తారు, చీరలు ఇస్తారు బతుకమ్మ, అందులోకి వెళ్ళి వాడుకోండి, హిందువులకే వాడాలి. అరే ప్రసాదమే తినరండి క్రిస్టియన్స్, హిందువులు ఇచ్చిన ప్రసాదము, మరి మా డబ్బెందుకు మీకు? అవును. ఒక వర్గంలా ఒరిజినల్ క్రిస్టియన్స్ తింటారు, నిజం అండి, అదైతే ఒరిజినల్ క్రిస్టియన్స్ తింటారు. తెలుసు అది. మీరు ప్రసాదం ఇచ్చి చేయండి, విషయం ఇచ్చిన ఓ అంటారు. విషయం ఇస్తున్నామా రవి? మరి ఇప్పుడు మరి అదే మన రైతు పండిస్తుండు కదా, మరి హిందూ రైతు అన్నం పండిస్తుండు, బియ్యం పండిస్తుండు కదా, అవి తినొద్దు కదా. మరి అవి తినొద్దు కదా. అంతేకాదు కొబ్బరికాయలు కొట్టడం, అలాగే ఏసు బతుకమ్మలు ఆడటం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కదా. ఏసు బతుకమ్మ, ఉమ్, ధ్వజ స్తంభాలు, కొబ్బరికాయలు కొడతారు, ఏసుమాల. ఉమ్, ఏసుమాల విన్నారా? ఏంటన్నా ఉమ్. ఏసుమాల అని అంట. భవానీ మాల ఉన్నది, అయ్యప్ప మాల ఉన్నది, శివమాల ఉంది, ఏసుమాల ఏంద్రా? ఎందుకు కాపీ చేస్తుర్రు మీరు? ధ్వజస్తంభాలు ఎందుకురా? కొబ్బరికాయ ఎందుకు కొడుతుర్రా? ప్రసాదం తినడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి అంటే మానవుడి ఇవన్నీ కొబ్బరికాయలు కాపీ. కొట్టడం నేను ఒక పాస్టర్ గారిని అడిగిన, ఎందుకురా మీరు ఇవన్నీ లుచ్చ పనులు చేస్తుర్రా అని అడిగిన. అడిగారు. అడిగితే ఏమంటాడు, ఉమ్, అడాప్ట్ చేసుకుంటున్నామన్నా. ఉమ్, 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 ఇప్పుడు సడన్ గా మీ దాంట్లోకి వెళ్ళి మా క్రిస్టియన్లకి కొన్ని గొర్రెలు కన్వర్ట్ అవుతాయి కదా, అవునండి. కన్వర్ట్ అయితే వాళ్ళకి సిస్టమ్ అడాప్ట్ చేస్తున్నాము, టెంప్ట్ చేస్తున్నాము అని చెప్తున్నాడు. ఉమ్, దిగజారిపోతురు హిందువులనే, హిందుత్వాన్ని అనుకుంటే మరి హిందూ సిస్టమ్ ఎందుకు ఫాలో అవుతుర్రా? అవునండి. అవసరం లేదు కదా. అవును. అంటే దీళ్ళ స్వలాభాల గురించి ఉమ్, ఎంతకైనా దిగజారుతారు. ఉమ్, మరి అసంటోని ద్వేషించకుండా ఏం చేస్తారండి? ఉమ్, నేను మాట్లాడితే క్రిస్టియన్ కమ్యూనిటీకి మొత్తం ఒరిజినల్ అంటానని రా నాయన. నేను ఉమ్, ఎవరైతే డూప్లికేట్ నా కొడుకులు ఉన్నారో, దొంగ నా కొడుకులు ఉన్నారో, దొంగ పాస్టర్ గాళ్ళు ఉన్నారో, ఉమ్, క్రిస్టియన్ ముసుగులో వసూలు చేస్తున్న కొడుకులని అంటున్నా. ఉమ్, పొద్దున్నలో పుస్తకాలు పట్టుకొని ఉరుకుతారు ఇక ఉమ్. అన్య మత ప్రచారం చేయడానికి. ఈ మధ్య కాలంలో చాలా తనులు కూడా తింటున్నారు. మంచిగా మంచి హిందూ సోర్లు సూపర్ బుద్ధి తోలు తీయమంట. ఓడన ప్రచారానికి, మత ప్రచారానికి వస్తే 100% తోలు తీయండి. కేసులు అయితే నేను చూసుకుంటా. ఉమ్, కేసులు అయితే నాకు మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి, నేను చూసుకుంటా, బెయిల్ ఇప్పించేస్తా. ఘోరంగా చేస్తున్నారండి. అలాగే బీజేపీ అంటే భారత్ ను పూర్తిగా హిందూ దేశంగా మార్చాలని చూస్తుంది అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? మేడం, బీజేపీ అనేది ఇప్పటిదాకా చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయాలు. బీజేపీ అనేది అందరి సంక్షేమానికి పాల్పడే పార్టీ. ఇలా అందరి సంక్షేమం, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 55-60 ఏళ్ళు పాలించినము అది ఇది అని చెప్తున్నారు. మరి పాలించి ముస్లింలకు ఏం చేసారు? ముస్లిం సోదరులకు ఏం చేసారు? మనం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకున్నాం, ట్రిపుల్ తలాక్ని రద్దు చేసినాం మనం. మరి నీకు అంత ప్రేమ ముస్లింలపై ఉంటే మరి ముస్లిం సోదరుల వల్ల ఏడుపులు ఎందుకు పట్టించుకోలే? వాళ్ళ కన్నిటిని ఎందుకు తుడవలేకపోయారు ఇన్ని రోజులు మీరు? ఇవాళ ముస్లిం సోదరిమణులు హ్యాపీగా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ ఎంత డేంజర్! కూరలు ఉప్పు ఎక్కువైందంటే తలాక్ తలాక్ తలాక్, కారం ఎక్కువైందంటే తలాక్ తలాక్ తలాక్, వాడు
వేరే అమ్మాయి వెంబడి తిరుగుతుంటాడు, పెళ్ళాన్ని బెదిరిస్తాడు తలాక్ దిద్దుతామని. ఇవాళ బీజేపీ వచ్చినాక వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచగలిగినాం, వాళ్ళ జీవితాలను ఒక గ్యారంటీ జోన్లోకి తీసుకెళ్ళగలిగినాం. మరి ఇంతకంటే పెద్ద దమ్మున్న చర్య ఎవడు చేయగలుగుతాడు చెప్పండి? డెఫినెట్గా వాళ్ళ స్కీమ్స్ ఇస్తున్నాము, వాళ్ళకి దునియా ఫండింగ్ ఇస్తుంది బీజేపీ గవర్నమెంట్ మైనారిటీలకి. ఎక్కడ కూడా తక్కువ చేసి చూడదు బీజేపీ. వీళ్ళ ప్రచారం ఎట్లా చేస్తారంటే హిందూ ముస్లిం ఎక్కడ అన్యాయం జరిగింది చెప్పండి ముస్లింలకి? ఎక్కడ అన్యాయం జరిగింది? ఇలా ఎంఐఎం పార్టీని పట్టుకొని వీళ్ళు నాకుతుంటారు ఓల్డ్ సిటీలా. ఎంత డెవలప్ అయింది ఓల్డ్ సిటీ? ఇలా గచ్చిబౌలి చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి ఎట్లా డెవలప్ అయినది. ఇలా ఓల్డ్ సిటీలో చూడండి, గవే మోరీలు, అవే నాలాలు, చిన్న చిన్న డబ్బా లాంటి ఇళ్ళలో 10 మంది ఉంటారు. మీ బతుకుల గురించి ఎంఐఎం పార్టీ ఆలోచిస్తే ఇలా ఎందుకు ఉంటుంది? ఒక రోడ్ వైండింగ్ ఉండదు, క్వాలిటీ ఆఫ్ లైఫే లేదండి. మరి ముస్లిం సోదరులు ఆలోచించాలి, మనం ఎవరికి ఓటేస్తున్నాము, ఎందుకు వేయవలసి వస్తుంది. సో చేంజ్ అక్కడి నుంచే రావాలి, వాళ్ళ నుంచి రావాలి. ముస్లిం కంట్రీలు ఉన్నాయి, అలాగే క్రిస్టియన్ కంట్రీలు ఉన్నాయి, హిందూ దేశం లేదు. అంటే మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు మనకి. హిందూ అంటే హిందూ సంఘం వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్ గా హిందూ దేశం కావాలి, హిందుత్వము పై ఎవ్వడు కూడా ఏలెత్తి చూపే ధైర్యం సాహసం చేయొద్దు. అట్లాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేపాల్ నుంచి కూడా నాకు ఇన్విటేషన్ ఉంది ప్రోగ్రామ్, అక్కడ కూడా పొల్యూట్ అవుతారు. నేపాల్ అనేది ఒకప్పుడు 100% హిందూ దేశం, అక్కడ కూడా అన్యమత ప్రచారాలు, వేరే రకరకాల మతాలలో వచ్చి అక్కడ కూడా డ్యామేజ్ చేస్తారు. నాకు కొంతమంది ఫాలోయింగ్ ఉంది అక్కడ, వాళ్ళు వచ్చి చెప్తున్నారు మేము సభ పెడతాం అక్కడికి రండి అని చెప్పి కాఠ్మాండూలో. అంటే ఎట్లా ఉన్నది పరిస్థితి చూడండి, హిందువుల పరిస్థితి. ఏమైంది హిందువులకి, ఏం తక్కువైంది హిందువులకి అని అంటారు. ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇన్ని గుళ్ళపై దాడులు జరుగుతుంది. ఎంత ధైర్యం ఉంటుందో గుళ్ళపై దాడులు, విగ్రహాలను బాలగొడతారండి. మీరు ఇంత గట్టిగా ఫైట్ చేస్తారు, ఇలా మాట్లాడతారు, హిందుత్వం గురించి మాట్లాడతారు కదా, అంటే ముస్లిమ్స్ దగ్గర నుంచి కానీ క్రిస్టియన్స్ దగ్గర నుంచి కానీ మీకు ఏదైనా బెదిరింపు కాల్? 100% వారంకి ఒకసారి ఫోన్ చేస్తారు, నీ తలకాయ తీస్తాము, వేలాడ తీస్తాము, కామన్ అది. డెఫినెట్ గా వస్తాయండి. డిఫరెంట్ నంబర్స్, ప్రైవేట్ నంబర్స్ నుంచి వాట్సాప్ కాల్స్, ఎక్కడనో ట్రేస్ చేయలేని ఆస్ట్రేలియా నంబర్, యూకే నంబర్ అట్లకి వెళ్ళి వస్తుంటాయి, దుబాయ్ నంబర్లకి వెళ్ళి వస్తుంటాయి. ఇతర దేశాల నుంచి కూడా మంచి హ్యాపీగా వస్తాయి. మంచి దారి దమ్మున్నోడు వచ్చి మాట్లాడతారు, కుక్కలకి ఎందుకు కొరులుతారు, ఫోన్ పెట్టేస్తారు. మీరు అట్లా వాళ్ళకి ఎలాంటి సమాధానం తిరిగి చెప్తారు కదా, చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ అంటే ఫోన్ ద్వారా ఏ విధంగా ఉంటుంది? బూతులు తిడతారు, వాళ్ళకి అంతకు మించి ఏమొస్తుంది చేయనికి? ఫోన్ లో బూతులు తిడతారు, మనం కూడా 4 మాటలు తిట్టి పెట్టేస్తాం. ఎంత తిడతాం? దమ్మున్నోడైతే రా, నేను అడ్రస్ తెలుసు, నాది ఓపెన్ తెలుసు, నేను ఎడుగుతా, వచ్చి మాట్లాడు, ఏం చేస్తావు చెయ్యి. ఫోన్లలో చేతగాని కబుర్లు ఎందుకు? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు, ఆయన కూడా హిందుత్వం గురించి. ఆయనతో కొంత జర్నీ చేసే ఉంటారు, మీరు ఏం చెప్తారు? నేను ఆయన ఎప్పుడు కలవలేదు, కానీ మంచిదే కదా, భావాలతో కలిసి ఉంటారు కదా. డెఫినెట్ గా సనాతన ధర్మం అనేది ప్రపంచంలో అవసరం. ఇలా హిందువులు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది, హిందువులు బాగుంటే భారతదేశం బాగుంటుంది. హిందుత్వమే గొప్ప అండి. హిందుత్వంలో ఒక చెట్టుని పూజ చేస్తారు, హిందుత్వంలో ఒక రాయిని పూజ చేస్తారు, హిందుత్వంలో ఆకాశాన్ని పూజ చేస్తారు, హిందుత్వం నీటిని పూజ చేస్తారు. ప్రకృతికి అనుసంధానమై ఉంటది హిందుత్వం అనేది. ఇవాళ ఆకులకు, చెట్లకు పూజ చేస్తాం, జంతువులకు పూజ చేస్తాం, ప్రతి దాన్ని గౌరవిస్తాం. ఇవాళ నదులకు పూజ చేస్తాం. సో నేనేమంటా, హిందుత్వం ప్రకృతికి అనుసంధానమై ఉంటది. హిందుత్వమే ఏదైనా, హిందుత్వం కంటే ఇప్పుడు వరల్డ్ అతి ప్రాచీనమైన మతం ఏదంటే హిందూ మతమే కదండి. ఇవాళ 2000-3000 సంవత్సరాల కింద వచ్చి మేము తురం అని మాట్లాడతారు. ఇవాళ మన గుళ్ళ స్తంభాల వయసు 10,000 సంవత్సరాల వయసు, 5,000 సంవత్సరాల వయసు. సముద్రం గర్భంలో ఉన్న ఎన్నో చరిత్ర కలిగిన ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి సముద్రాలలో. కొన్ని 100,000 ఏళ్ళ సంవత్సరాల క్రితం అన్ని ప్రూవన్, అది సైంటిఫికలీ కూడా ప్రూవన్. వాళ్ళు రామసేతు లాంటివి చూస్తున్నారు. సో హిందుత్వానికి మించింది ఏం లేదు. ఎక్కడైనా హిందూ డిఎన్ఏ ఉంటది, ఎక్కడికైనా. సో దాని గురించి ఎన్ని మాటలు మాట్లాడినా, ఆయన్ని ఎంత అభిమానిస్తారో, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయనకి అంత శత్రువులు ఈ రకంగా హిందూయిజం ప్రకారంగా పెరిగారు అనుకోవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు ఒక మాట ఇప్పుడు పబ్లిక్ లైఫ్ లో వచ్చినాక
నేను ఒక మాట చెప్తే 10 మందికి నచ్చుతుంది, ఒక 2-3 నచ్చకపోవచ్చు. సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఏమైంది, మన ధ్యేయం ఏంది, దాని ప్రకారం పోవాలి. అలా సనాతన ధర్మం గురించి బాగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్లీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి. మా ధర్మరక్ష కూడా ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంది. అంటే చికోటి ప్రవీణ్ జై శ్రీరామ్ అనేది తన రాజకీయ జీవితం గురించి అంటున్నాడు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? జై శ్రీరామ్ అనేది రాజకీయ జీవితం గురించి అనాల్సిన అవసరం చికోటికి లేదు. చికోటి ఓపెన్ బుక్, ఫెయిర్ అండ్ ఫ్రాంక్. నేను ఒక సందర్భంలో ఎవరన్నా అడిగారు బీజేపీ ఎక్కువనా హిందుత్వం ఎక్కువ అని చెప్తాను. మీ ఇంటర్వ్యూలోనే చెప్తాను, నాకు హిందుత్వమే ముఖ్యము. హిందూ ఐడియాలజీ ఉన్న పార్టీ హిందుత్వాన్ని కాపాడుతున్న దాంట్లో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి బీజేపీలో జాయిన్. లేకపోతే నేను వేరే పార్టీలో ఎంతమంది విలువలేదు. ఒకవేళ నాకు పదవి ఆశ ఉండి కావాలంటే డెఫినెట్ గా వేరే పార్టీలో పోయింది. ఇంకోటి చికోటి ప్రవీణ్ కి పార్టీ పరంగా అభిమానులు 2 రాష్ట్రాల్లో నాకు వ్యక్తిగతంగా ఇష్టపడటోళ్ళే, ద్వేషించటోళ్ళు కూడా ఉన్నారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బీజేపీ పార్టీ కోసం ఎలక్షన్ సమయంలో చికోటి ప్రవీణ్ చాలా కష్టపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నియోజకవర్గాలు మీ ఇంపాక్ట్ పడే గెలిచిన సందర్భాలు కూడా అవన్నీ అంత నేను గొప్ప చెప్పగానే డెఫినెట్ గా నా యొక్క ప్రభావం ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లా, ఎంపీ ఎలక్షన్ విపరీతంగా తిరిగి. అంటే భవిష్యత్తులో ముందుకు వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని గుర్తించలేదండి? ఎందుకు గుర్తించలేదు? డెఫినెట్ గా గుర్తించింది. నాకు బాధ్యతలు కూడా అప్పచెప్పినారు. మన అభియాన్ కమిటీ, అంబేద్కర్ జయంతి కమిటీలో కూడా నేను స్టేట్ లా 5 మెంబర్స్ కమిటీలు నేను ఒకరిని, 2 జిల్లాల ఇన్ఛార్జ్. అంటే ఖచ్చితంగా ఎంపీ టికెట్ విషయంలోనైనా మీకు వస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ వేరే పార్టీ నుంచి మా పార్టీలకి 2 టర్మ్స్ ఎంపీ చేసిన బీబీ పాటిల్ గారు రావడం వల్ల నాకు జవరాబాద్ టికెట్ రాలేకపోయింది. అంటే మీరు చూడని డబ్బు కాదు, మీరు చూడని ఎంజాయ్ లైఫ్ కాదు, అంటే ఒక ఫేమ్ గురించి ఒకవేళ రాజకీయాలకు వస్తున్నారంటే ఆ ఫేమ్ మీకు ఆల్రెడీ ముందే కావాల్సినంత ఫేమ్ మీకు ఉంది. నాట్ ఓన్లీ 2 రాష్ట్రాలనే కాదు, ఇతర దేశాల నుంచి కూడా మీరంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఈ రాజకీయం అంటేనే ఒక రొచ్చు, ఆ రొచ్చులోకి మన ఫ్యామిలీని కూడా బయటకు తీసుకుని వస్తారు. అయినా సరే కూడా మీరు రాజకీయాలకు రావాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? డెఫినెట్ గా ఎందుకంటే హిందుత్వం గురించి పోరాటం చేయాలంటే మన శక్తి ఒక ఇండివిజువల్ గా సరిపోదు. నాకు ఒక వ్యవస్థ అండ అవసరం ఉంది. సో ఆ వ్యవస్థ బీజేపీ పార్టీ. నేను ఇండివిజువల్ గా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను గజ్వేల్కి ఒక ఇష్యూలో, కమ్యూనల్ ఇష్యూలో పోతేనే నాపై దునియా కేసులు పెట్టినారు. వాళ్ళకి సాటిస్ఫై కాక మళ్ళీ వెపన్స్ కేసులు పెట్టినారు. అంటే నేను ఆ రోజు రియలైజ్ అయినా వీళ్ళతోటి కొట్లాడాలంటే ఒక ఇండివిజువల్ శక్తి సరిపోదు, మనం ఇంకొక పవర్ ఉండాలి. సో డెఫినెట్ గా నాకు ఇలా బీజేపీ అండ ఉంటుంది అనుకుంటున్నా. సో ఏది చేసినా ఎండ్ ఆఫ్ ది డే నదులన్నీ పోయి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. ఏది చేసినా ఎండ్ ఆఫ్ ది డే హిందుత్వానికి పనిచేస్తుంది. అంటే కేసీఆర్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. అంటే మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని మీరు అంటారు. ఆయన కూడా హిందువుల కోసం ఆయన ఆలోచిస్తారు. దొంగోమాలు కూడా కావాలండి. హిందుగాళ్ళు బొందుగాళ్ళని ఎందుకు అన్నారండి? ఒకవేళ హిందుత్వం గురించి కేసీఆర్ పనిచేస్తే గోరక్షలకు పోయి ఎందుకు కేసులు పెట్టిరండి? గోరక్ష ఎందుకు చేయలేదండి? హిందుత్వం గురించి పోరాటం చేస్తుంటే కేసులు ఎందుకు పెట్టిరండి? మాపై వేరే కమ్యూనిటీ వాళ్ళు దాడి చేస్తే మేము డిఫెండ్ చేస్తుంటే మా వాళ్ళని 20 మందిని అరెస్ట్ చేసిరు, వాళ్ళని 5 మందిని ఎందుకు అరెస్ట్ చేసిరండి? ఆయన కేసీఆర్ కాన్స్టిట్యున్సీ గజ్వెల్ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ పై ఒకడు మూత్రం పోసినాడే, మరి వాడిని ఎంత ఆ కమ్యూనిటీ కొంచెం కమ్యూనల్ అయింది ఇష్యూ, వాళ్ళే తప్పు చేస్తారు, వాళ్ళే మాపై దాడి చేస్తారు. మా హిందూ సోదరులు తలకాయలు బలగొట్టిర్రు, వాళ్ళని 10 మందిని అరెస్ట్ చేస్తే మేము మమ్మల్ని 40 మందిని అరెస్ట్ చేసిర్రు. వాళ్ళకి వారంలో బెయిల్ వచ్చింది, మా వాళ్ళు నెలలు జైళ్ళలో మగ్గినారు. మరి నీ హిందుత్వం ప్రేమ ఎడిపోయింది? హోమాలు చేయంగానే కాదు, యజ్ఞాలు చేయంగానే కాదు, ప్రాక్టికల్గా ఎంత గోరక్షణ చేసినావు, హిందువులకు సమస్య వస్తే ఎంత స్పందించినావు అనేది ఇంపార్టెంట్. దొంగ ఓట్ల గురించి, ఓటు రాజకీయాల గురించి అంత హిందువుల మీద ప్రేమ ఉంటే హిందువాడు బొందుగాడని ఎందుకు అన్నావు? మరి నువ్వేం మతంలో పెట్టినావు? నువ్వు కూడా హిందువుగా పెట్టినావు కదా, మరి నువ్వు కూడా హిందుగాడి బొందుగాడివా? నువ్వు ఎంతసేపు ఓవైసీని ప్రసన్నం చేసుకోవాలి, మైనారిటీ ఓట్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేస్తుంది. మా హిందువులకు బుద్ధి లేదు. ఇలా ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగింది, బీజేపీ ఎందుకు రావాలి? కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది వచ్చారు?
ప్రెషర్ తర్వాత ప్రెషర్ వచ్చినాక కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఎమ్మెల్యే, Hmm. బీఆర్ఎస్కి వెళ్ళి ఒక ఎమ్మెల్యే, వీళ్ళు వచ్చినారు. ఎంతమంది లాఠీ చార్జ్లు ఎవరు తిన్నారు? బీజేపీ కార్యకర్తలు తిన్నారు, అవును. విహెచ్పి కార్యకర్తలు తిన్నారు, హిందూ వాహిని కార్యకర్తలు తిన్నారు. Hmm. కేసులు ఎవరి మీద అయినాయి? మా హిందూ సంఘాలపై, అవును. మా బీజేపీపై కేసులు అయినాయి, కార్యకర్తలపై, అవును. విహెచ్పి కార్యకర్తలపై కేసులు అయినాయి. Hmm. బెయిల్ ఇచ్చే నాదుడు లేడు. Hmm. ఒకరిద్దరు నేను బెయిల్ ఇప్పించు, Hmm. పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్పందించొద్దా? అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు వేల మంది అడపోయి ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తారు, మా గుళ్ళపై దాడులు జరుగుతున్నాయని. Hmm. లాఠీ చార్జ్ చెప్పిస్తారా Hmm. Hmm. మీరు? అసలు నిందితులను ఏడబెట్టిరండి. ఇప్పుడు ఆ రోజు దాడి చేసిన ఎవడున్నాడో వాడు ఏడున్నాడు? వాడు Hmm. వాడు బయట ఉండా, లోపల ఉండా, హాస్పిటల్ ఉండా? ఎంతసేపు వీళ్ళకి ఎంఐఎం ప్రసన్నం చేసుకోవాలి, మైనారిటీ ఓట్లు కావాలి. Hmm. మా వాళ్ళు హిందువులు సిగ్గు లేకుండా మళ్ళీ ఇట్లాంటి గవర్నమెంట్నే ఎన్నుకుంటారు. మారాల్సింది మా హిందువులు మారాలి. నేనేం చెప్తా, ఏ గవర్నమెంట్ అయినా, నువ్వు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నావు, నీ నామినేషన్ పత్రాల్లో సంతకం చేసి నామినేషన్ వేసే ముందు గుడ్ల పోయి మొక్తావు కదరా, నువ్వు ప్యూర్ హిందువు కదరా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హిందువులకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు ప్రశ్నిస్తలేవు నువ్వు? గుడికి పోతావు కదరా, తిరుపతికి పోతావుగా, ఉండిలో డబ్బులు వేస్తావు కదా, మరి తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎవడన్నా అంటే ఎందుకు మాట్లాడవురా నువ్వు? ఓటు వరకు వచ్చే వరకు ఎందుకు లొంగిపోతావు? హిందుత్వం మేడికి పోయింది, సిగ్గులేదా? మారాల్సింది హిందూ. ఇక కేఏ పాల్ విషయానికి వస్తే, కేఏ పాల్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఆయన నూనెలో వేయిస్తా అంటున్నారు కదా, వేడి వేడి నూనె. ఆయన వేడి వేడి ఎవరు నూనె వేస్తారు? కేఏ పాల్ ఎవరు వేస్తారు? హిందువులు అందరూ కలిసి వేస్తారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే సర్కస్ పోతాము, ఆడ టైగర్ ఉంటది, అంతే అంతే. ఎలిఫెంట్ ఉంటది, అవిటిని చూసి బోర్ అయినప్పుడు జోకర్ వస్తాడు. కేపాల్ జోకర్, ఆయన పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అంతే అంతే. మంచిగా బోర్ కొట్టినప్పుడు కేపాల్ వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేస్తారు, మైండ్ రిలాక్స్ అవుతుంది. పాకిస్తాన్, తుర్కిస్తాన్ పోతా అన్నాడు కదా, తుర్కీ పోతానన్నాడు కదండి, పోయిండా? ఆపేసినట్టు. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాల్ గురించి ఏం చెప్తారు? ఏం చెప్పినా కదా ఆల్రెడీ, జోకర్ అని అంటారు. అంతే కదా. ఆయన మాటలన్నీ జోకర్ లెక్కనే ఉంటాయి కదా. ఆయన కూడా నాకు ఆయనపై మంచి గౌరవం ఉండేది. మన పాస్టర్ హత్య తర్వాత, హత్య కాదు, పాస్టర్ది అటెంప్ట్ అయింది, హత్య అని చెప్పి నేను చెప్తున్నాడు కేపాల్. హత్య హిందువులు చేసిరని అప్పటి నుంచి ఆయన మీద ఉన్న కూడా ఇంప్రెషన్ కూడా లేదు. మీ ఏం హిందుత్వం. హిందుత్వం గురించి అడిగితే చికోటి ప్రవీణ్ ఏం చెప్తారు? కాపాడుకోవాలి. హిందుత్వం బాగుంటే మనం బాగుంటాం, మన భవిష్యత్తు బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. సో హిందుత్వం కాపాడుకోవాల్సిన అవసరం అందరిది, పార్టీలకు అతీతంగా. సో డెఫినెట్లీ హిందుత్వం కాపాడుకోవాల్సిన అవసరం. అలాగే అంటే హిందుత్వం ఒకప్పుడుతో పోలిస్తే కనుక ఇప్పుడు మైనారిటీల పరంగా మనం చూస్తే మైనారిటీల పాత్ర ఎంత ఉందంటారు వాళ్ళు? దేని మీద? అంటే హిందుత్వం ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు తగ్గుతుంది, హిందుత్వం మళ్ళీ 2 ఏళ్ల నుంచి పెరుగుతుంది, రాష్ట్రంలో పెరుగుతుంది. పాత్ర ఉందని అనుకోవచ్చాము. ఇప్పుడు భారతదేశంలో ఇంచుమించు 3000 మండలాలలో హిందువులు మైనార్టీలు అయినారు. మనోడు అడిగినాడు, హిందువులు మైనార్టీలు అయితే ఏమవుతుంది? మన బంగ్లాదేశ్లో ఏమైంది? హిందువులు మైనార్టీలు అయితే హిందువులపై దాడులు జరిగినాయి, హిందువుల ఆస్తులు గుంజుకుర్రు, హిందూ స్త్రీలపై మానభంగాలు జరిగినాయి, హిందువులపై ఘోరాలు జరిగినాయి. మరి భారతదేశంలో కూడా హిందువులు మైనార్టీలు అయితే అదే ప్రమాదం. సరే, ఇంకా మెయిన్ ఏంటంటే యువత మనకి డ్రగ్స్ విషయంలో చాలా, అంటే అతి చిన్న వయసులో కూడా డ్రగ్స్ కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. పేరెంట్స్ కావచ్చు, అంటే చిల్డ్రన్స్ కావచ్చు, వీళ్ళు ఎందుకు ఇంతలా అడిక్ట్ అవడానికి కారణం అంటే పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు పాశ్చాత్య కల్చర్లకు దూరంగా ఉంటే బాగుంటది. పేరెంట్స్ ఇలా ఆడపిల్లలు ఉన్నారు, పొట్టి డ్రెస్సులు వేసుకొని బయట పోతారు, కంట్రోల్ చేస్తారు పిల్లలు. మగ పిల్లలు ఉన్నారు, రాత్రి ఎటు పోతుర్రు, ఉన్నారు ఒక్కరో ఇద్దరు సంతానం గారాభంతో పాడు చేస్తున్నాడు. ఒక్కడు పాడైందంటే వాడు 10 మందిని పాడు చేస్తాడు. ఇవాళ డ్రగ్స్ ని నిర్మూలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గట్టి చర్యలు చేపడుతుంది, చాలా సంతోషించే విషయము. ఇప్పుడు విమర్శించేది ఉంటే డెఫినెట్ గా విమర్శిస్తాము, సమర్థించే పాయింట్ ఉంటే సమర్థిస్తాం. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ ఈ ఎఫర్ట్ సరిపోదు, రూట్ లెవెల్లో కట్ చేయాల్సిన అవసరం ఉన్నది.
సో ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్ కానీ గంజాయి కూడా చాలా ప్రమాదం. గంజాయి మత్తులో గంజాయి గురించి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి, ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. సో దీనిపై డెఫినెట్గా ఉక్కుపాదం మోపాల. గంజాయి కానీ డ్రగ్స్ కానీ మందుపై కానీ ఒక టైం పెట్టాలి, లిమిట్స్ పెట్టాలి. సో గవర్నమెంట్ తరఫున వాళ్ళు చేస్తారు, ఇండివిజువల్గా పేరెంట్స్ బాధ్యత. ఇవాళ సోషల్ మీడియా కానీ ఇవాళ ఛానల్ ఎఫెక్ట్, ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల ఎఫెక్ట్ కూడా పిల్లలపై ఉంది. కాబట్టి ఒక కన్నేసి పెట్టాల్సిన అవసరం ఉన్నది. పిల్లలని కొంచెం హిందుత్వం వైపు మలచాలి. వారంకో రోజు గుడికి పోమని చెప్పండి, పొట్టు ధరించమని చెప్పండి, మంచి మంచి బట్టలు, హిందూ కల్చర్ ఉట్టిపడేలా బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే పార్టీలకు పోతే పార్టీలకు పోని, దాని లిమిటేషన్ ఎంత, ఆ టైం లిమిటేషన్. అలా పేరెంట్స్ పిల్లల కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ పిల్లలు కూడా డెలికేట్ అయినారు. అంటే సూసైడ్ చేసుకుంటా అంటారు, బెదిరిస్తారు పిల్లలు పేరెంట్స్ని. సో అంటే డెలికేట్ అయినారు పిల్లలు. మనమే తయారు చేసినాం. చిన్నప్పుడు మన స్కూల్లో చిన్నప్పుడు మాస్టర్ టీచర్ కొడితే మన పేరెంట్స్ ఏం మనకు పెట్టోళ్ళు. వాళ్ళ టీచర్ గట్టిగా బెదిరిస్తే 10 మంది పేరెంట్స్ వాడిని కొట్టేసి వస్తారు. స్కూల్ లెవెల్లోనే నీకు డిసిప్లిన్ లేకుండా పోతుంది. పిల్లలు భయపడతలేరు. చిన్నప్పుడు మనం ఇంట్లో తల్లిదండ్రులకు భయపడవు, స్కూల్లో వెళ్ళే వరకు భయపడిపోతుంటాం టీచర్స్ చూస్తే. అంటే టీచర్స్ దండిస్తుంటే తప్పు చేస్తే. సరే అక్కడక్కడ కొందరు ఓవర్ యాక్షన్ చేసారు, వాళ్ళపై కేసులు పెట్టాలి, తప్పులేదు. కింద లెవెల్లోనే మీకు భయం లేదండి. ఇవాళ మా అమ్మాయి 3rd 4th క్లాస్ ఉన్నప్పుడు ఒక రోజు వచ్చి నాకు కంప్లైంట్ చెప్పింది. మా టీచర్ నన్ను గట్టిగా బెదిరించింది, రేపు వచ్చి నువ్వు గొడవ చేసుకున్నా అని చెప్పి. 4th క్లాస్ ఉన్నప్పుడు నేను చెప్పిన, టీచర్ హ్యాస్ ఎవ్రీ రైట్, కొట్టినా వాడాలి. అదే నేను పోయి ఆడ గొడవ చేస్తే పిల్లలు ఇంకేమవుతారండి? టీచర్కి భయపడతారా? మనమే చెడగొడుతున్నాం పిల్లల్ని డెలికేట్గా పెంచి. ఇవాళ స్కూల్ లెవెల్లోనే పిల్లలు చెడిపోయే స్కూల్ ఇప్పుడు కొన్ని స్కూల్స్లో బద్నాం ఉన్నాయి, పేరు చెప్పొద్దు, ఎందుకు చెప్పాలి. 10th క్లాస్ 9th క్లాస్లో డ్రగ్స్ దొరుకుతున్నాయని కొన్ని హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూళ్ళకి పేర్లలో చెప్పుకుంటున్నారు. మరి అది ఎంత నిజం అనేది మరి అది మన సోషల్ రెస్పాన్సిబుల్, పేరెంట్ సోషల్ రెస్పాన్సిబుల్, ప్రజలలో కూడా రెస్పాన్సిబుల్. సోషల్ మీడియా మీ ఛానల్స్ ద్వారా కూడా అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ మాత్రం దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రూట్ లెవెల్లో కట్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది రూట్ లెవెల్లో కట్ చేయాల్సిన అవసరం. అలాగే ఇక బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే లక్షలు పోగొట్టుకుని వాళ్ళ జీవితాలని నాశనం చేస్తారు. అయినా మారుతలేరు కదా. మేము క్యాసినో రన్ చేసి నేనే చెప్తున్నా, వాడు గెలవడు రా చూద్దాంలా అని. ఆయన కూడా జనాలు మార్పు రావాలి. ఇవన్నీ సోషల్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. లిమిటేషన్స్ 7 వరకు పోవచ్చు, 7 వరకు పోవద్దు అనేది మనకే తెలిసి ఉండాలి. మన లిమిట్స్ మనకు తెలిస్తే డెఫినెట్గా మంచిగా. ఇలా స్పోర్ట్స్ బైక్ ఇచ్చిరని చెప్పి 200 స్పీడ్ పోతే ఏమైతుంది? యాక్సిడెంట్ అవుతుంది. సిటీలో 200 స్పీడ్ పోవద్దు, సిటీలో మెల్ల పోవాలి. ఎక్కడ స్పీడ్ పోవాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. సో ఇవాళ షార్ట్ కట్ విధానం బాగా అమలు పరుస్తున్నారు. ప్రజలలో అలవాటు అయింది అది. ఒకరిని చూసి ఒకటి తయారైండు, ఒకరిని చూసి వీడు ఇట్లా చేస్తే నేను ఇట్లా చేస్తా అని చెప్పి. ఇవన్నీ కాకుండా మనం ఏంది, మన పరిమితి ఏంది అనేది చూసుకుంటూ పోతే మాత్రం మంచిగా. అంటే క్యాసినో ఆడి గెలిచినటువంటి మగవాడు ఎవడో లేడని చికోటి అంటున్నారు. 100%. అంటే దీన్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లా చూడాలంటే 100% ఓన్లీ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ జోన్. రావాలి, ఎంజాయ్ చేయాలి, అది ఒక ఎంటర్టైన్మెంట్ జోన్. ప్రొఫెషనల్ గా పోవద్దు. వన్స్ ప్రొఫెషనల్ గా పోయినారు గ్యామ్లింగ్ అంటే యూర్ అవుట్. అంటే ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ విషయానికి వస్తే అండి, అది ఏజ్ తో కూడా లేదు, మైనర్లు కూడా బెట్టింగ్ ఫోన్లే కదండి. ఇవాళ ఇప్పుడు ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఆడేదో ఇస్తాడు. ఆడ ఎవరైనా చూస్తారు కదా, చిన్నపిల్లలు కూడా ఏ కంటెంట్ కూడా చూస్తారు కదా, చిన్నపిల్లలు కూడా ఇంట్లో చూస్తున్నారు కదా. సో వీటిపై కూడా నేను వీలైతే ఒక పిల్ వేయాలనుకుంటున్నా. ఎందుకంటే సెన్సారే లేదు దానికి. నెట్ఫ్లిక్స్ లాంటి ఛానళ్ళు, అమెజాన్ లాంటి ఛానళ్ళల్లో కొన్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. బూతులు, మంచి మంచి హీరోలు బూతులు మాట్లాడుతున్నారు. అమ్మ ఏం చెప్తారో మీరు, నాకు అర్థం కాదు. సొసైటీకి పెద్ద తెలుగు స్టార్స్ బూతులు మాట్లాడుతున్నారండి. అంటే మారాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై ఇప్పుడు సెన్సార్ ఏం లేదు కదా నెట్ఫ్లిక్స్ పై, ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై. సో దీనిపై కూడా సెన్సార్ అండర్లోనే రావాలి. నోటికి వచ్చిన మొన్న ఏదో చూస్తుంటే రన్నింగ్ లో వస్తే గలీజ్ బూతులు, తెలుగు బూతులు మాట్లాడతారు. అంటే ఏమిది, పిల్లలకి ఏం మెసేజ్ పోతుంది, ఏం చేయదలుచుకున్నాము? వాడు నేర్చుకోడా? 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలకు సినిమాలు చూస్తే మొత్తం అర్థం.
అందులో పెద్ద హీరోలు చెప్పేటి వాళ్ళకి ఇంకా 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 మైండ్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి. సో నటించే నటులు కూడా సోషల్ రెస్పాన్సిబుల్గా ఉండి ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్తున్నాం. మనం మీ మీద గౌరవం ఉంది, మీ ఇంపాక్ట్ సమాజంపై పడుతుంది కాబట్టి డెఫినెట్గా మీ నోరు అదుపులో పెట్టుకొని ఏది సమాజానికి మంచో చెడో ఓపెన్గా చేయాలి. కానీ మీ డబ్బులకు ఆశపడి అడ్డమైన సిరీస్లల్లా యాక్టింగ్ చేసి పిల్లలు జడగొట్టే కారణం కాకూడదని చెప్తున్నా. ప్రవీణ్ గారు, అంటే ఏమేమి నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను అన్ని రకాల డౌట్స్ అన్ని కూడా ఒక క్లారిటీ నాకు ఇచ్చేసారు. ఇక చికోటి ప్రవీణ్ గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, మీ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. నా వైఫ్ హౌస్ వైఫ్, నా కొడుకు LLB 4th year చేస్తాడు, మా పాప చిన్నది ఇంకా స్కూల్. పేరెంట్స్ లేరు. 2013లో మా నాన్న పోయిన, 15లో మా మదర్. ఇక యూత్ కి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం, ఫస్ట్ హిందుత్వం గురించి పనిచేయాలి. హిందూ సోదరులందరూ నెక్స్ట్ డ్రగ్స్ కి దూరం ఉండండి, లైఫ్ ఎంజాయ్ చేయండి, లిమిటేషన్ పెట్టుకొని చేయండి, పరిమితి పెట్టుకొని చేయండి. ఏమైనా చేయండి, పరిమితులు ఉంటే తప్పులేదు. కాకపోతే డ్రగ్స్ కి దూరం ఉండండి, గ్యామ్లింగ్ కూడా దూరం ఉండండి అని చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ లిమిట్గా పోయి ఎంజాయ్ చేసి వద్దామంటే లాగేస్తాయి అవి, ఊబిలో పడ్డట్టు ఇవన్నీ. సో ఆ ఊబిలో పడకండి. సో జాగ్రత్తగా లైఫ్ ప్లాన్ చేసుకుంటూ సోషల్ రెస్పాన్సిబిలిటీ మెదులుతూ ముఖ్యంగా జంతువులన్నిటిని ప్రేమించండి, ప్రకృతిని ప్రేమించండి. థ్యాంక్ యూ అండి, అలాగే మాకు టైం ఇచ్చి మా ఛానల్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి టైం మాకు కేటాయించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. Are you ready? ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆయన నైజాం. అన్న అంటే నేనున్నానంటూ ఎంతో మంచి మనసుతో అందరినీ ఆదరించే మంచి మనసున్న మహారాజు. అంటే నెగిటివ్ గా ఆయన ద్వేషించే వాళ్ళు కొంతమంది, కానీ ఆయన అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఎంతో లెక్కలేనంత మంది. మా బీపీ న్యూస్ ప్రేక్షకులకు చికోటి ప్రవీణ్ ఏంటి అంటే ఏం చెప్తారు? చికోటి ప్రవీణ్ ఒక జనాలు వింటుంటే పాములోడు, కుక్కలోడు రకరకాల హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పాములోడు అంటే నాకు అంత ఆనందం, నాకు అది ఒక పెద్ద బిరుదు, భారతరత్న ఇచ్చినంత హ్యాపీ నాకు. కుక్కలోడు అంటే ఇంకా హ్యాపీ. ఆయన కొడుకులకు చేశాత కాదు, చేస్తున్న మీద విమర్శిస్తాడు. పాకిస్తాన్ పై యుద్ధ విరామం అంటే ఇప్పుడు మన సీజ్ ఫైర్ పై మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, మోదీ గారు ఏది చేసినా ఈ దేశంలో కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అనేటటువంటి బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ లేకుండా మాట్లాడొద్దని చెప్తాను. ఎన్నికల స్టంట్ అని కావాలరా? భారత్ కే లియే జాన్ దేనా పార్టీ. అలాగే భారత్ హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. హిందువులపై దాడులు, గుళ్ళపై దాడులు, దేవుళ్ళపై, కొత్తగా ఈ నాస్తిక కుక్కలు తయారయ్యాయి. నాస్తిక కుక్కల పేరు అంటే కుక్కల్ని ఇజ్జత్ పోతుందేమో, వాళ్ళు అసలు కంపేర్ చేయడానికి లేదు. వాళ్ళు పేడ పురుగులు అంటున్నారు వాళ్ళు. అంటే పాస్టర్స్ అంటే చికోటి ప్రవీణ్ అసలు ఎందుకు నచ్చదు? అంటే హిందువుల జోలికి వస్తే వాళ్ళ ప్రాణాల తిరుపతి కొండ పైన పోయి అన్ని మత ప్రచారం ఎట్లా చేస్తారు? మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప. ఇంటే దొంగ పాస్టర్లే కాదు, దొంగ బాబాలు ఉంటే కూడా తోలిస్తా అని చెప్తాను. హిందుత్వాన్ని కించపరిచే విధంగా కూడా బాబా ఉన్నాడా నాకు చెప్పండి. హిందువుల సొమ్ము హిందువులకే న్యాయం 100%. చికోటి గారు, హిందువుల సొమ్ము హిందువులకే చేయాలి. మీరు గుడికి పోతారు, గుడిలో 100 రూపాయలు ఉండిలో వస్తుంది, అది తీసుకుపోయి మస్జిద్కి, చర్చ్కి ఇస్తా అంటే మీరు ఎక్కుంటారా? మీరు ప్రసాదం ఇచ్చి విషయం ఇచ్చిన ఓ అంటాం, విషయం ఇస్తున్నా మారాదు. మరి అదే మన రైతు పండిస్తుంది కదా. మరి అలాగే బీజేపీ అంటే భారత్ పూర్తిగా కూరలు ఉప్పు ఎక్కువైందంటే తలాక్ తలాక్ తలాక్, కారం ఎక్కువైందంటే తలాక్ తలాక్ తలాక్. వాడు వేరే అమ్మాయి ఎంబడి తిరుగుతుంటాడు, పెళ్ళాడి తిరుగుతాడు, తలాక్ తిరుగుతాడు. ఇలా అంటే ముస్లిమ్స్ దగ్గర నుంచి కానీ క్రిస్టియన్స్ దగ్గర నుంచి కానీ మీకు ఏదైనా బెదిరింపు కాల్ 100% వారంకి ఒకసారి ఫోన్ చేస్తారు, నీ తలకాయ తీసి
అంటే చికోటి ప్రవీణ్ జై శ్రీరామ్ అనేది తన రాజకీయ ఒక సందర్భంలో ఎవరన్నా అడిగారు బీజేపీ ఎక్కువనా హిందూ మీరు చూడని డబ్బు కాదు, మీరు చూడని ఎంజాయ్ లైఫ్ కాదు. ఈ రాజకీయం అంటేనే ఒక రొచ్చు. ఆ రొచ్చులోకి మన ఫ్యామిలీని కూడా బయటకు తీసుకుని వస్తారు. డెఫినెట్గా. ఎందుకంటే హిందుత్వం గురించి పోరాటం చేయాలంటే మన శక్తి. మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని మీరు అంటారు. ఆయన కూడా హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఎందుకు అన్నారండి? నువ్వేం మతంలో పెట్టినావు? నువ్వు కూడా హిందుగా పెట్టినావు కదా, మరి నువ్వు కూడా హిందుగాడి బొందుగాడు. నువ్వు గుడికి పోతావు కదా, తిరుపతికి పోతావు కదా, ఉండిలో డబ్బులు వేస్తావు కదా, మరి తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎవడన్నా అంటే ఎందుకు మాట్లాడవురా? అంటే క్యాసినో ఆడి గెలిచినటువంటి మగవాడు ఎవరు లేడని చికోటి అంటున్నారు. 100%. అంటే దీన్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లో చూడాలంటే క్రికెట్ బెట్టింగ్ విషయానికి వస్తే అండి, అది ఏజ్ తో కూడా లేదు. మైనర్లు కూడా ఆ బెట్టింగ్ నెట్ఫ్లిక్స్ లాంటి ఛానళ్ళు, అమెజాన్ లాంటి ఛానళ్ళల్లో కొన్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. బూతులు అమ్మ ఏం చెప్తారో మీరు నాకు అర్థం కాకపోతే